హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లావణ్య. సో ఈ వీడియోలో నేనైతే సమ్మర్కి స్కిన్ కేర్ రొటీన్ చేస్తున్నాను. అందులో కొన్ని ప్రొడక్ట్స్ని ఈ సమ్మర్లోని మనకి సమ్మర్లో బేసిక్గా మనకు వచ్చే స్కిన్ కన్సర్న్స్ ఏంటంటే స్కిన్ ఆయిలీ అయిపోతుంది అండ్ పింపుల్స్ అనేవి సమ్మర్లో బాగా వస్తాయి. లైక్ హీట్ వల్ల అండ్ మనం తినే ఫుడ్ ఎవ్రీథింగ్ కాజ్ అవుతుంది కాబట్టి. సో ఈ సమ్మర్లో నాకు కూడా పింపుల్స్ బాగా వచ్చాయి. ఈవెన్ నా బర్త్డే వీడియోస్లో బాగా హైలైట్ అయిపోయేవి నా పింపుల్స్, నా యాక్ని స్పాట్స్. కరెక్ట్ అకేషన్ అన్నా కూడా మనకి ఇలా పింపుల్స్ మనల్ని ఇలా చేస్తాయి కదా. సో నా బర్త్డేకి పింపుల్స్ అలా ఉండేవి. అండ్ ఎండ్ ఆఫ్ ది మంత్ వచ్చేటప్పటికి నా స్కిన్ మళ్ళీ లైక్ పాత స్కిన్, ఒరిజినల్ స్కిన్ లా క్లియర్ అయ్యింది. సో ఏమేం ప్రొడక్ట్స్ యూజ్ చేసే సమ్మర్లో అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్. సో ఈసారి ఫేస్ వాష్ నేను ఈ బయోప్లో నుంచి తీసుకున్నాను. ఇది వచ్చి సాలిసిలిక్ యాసిడ్ జింక్ PCA అనమాట. ఇది నో మోర్ యాక్ని యాంటీ యాక్ని ఫేస్ వాష్. సో ఈ ఫేస్ వాష్ మెయిన్లీ పింపుల్స్ కోసము. సో వాళ్ళు చెప్పారు కదా యాక్ని పోగొట్టడానికి ఫేస్ వాష్ అని. అండ్ దట్టు ఇది వచ్చి యాక్ని ప్రో స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుద్ది. సో ఎవరైతే యాక్నీతో ఫేస్ చేస్తున్నారు ఇష్యూ, ఇది యూజ్ చేయొచ్చు. బికాస్ ఇందులో ఫేస్ వాష్లో సాలిసిలిక్ యాసిడ్ ఉంది. సాలిసిలిక్ యాసిడ్ పింపుల్స్ని రెడ్యూస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను సాలిసిలిక్ యాసిడ్ వల్ల పింపుల్స్ బాగా తగ్గుతాయని. సో ఫేస్ వాష్లో కూడా ఇలా సాలిసిలిక్ యాసిడ్ ఉంటే ఆ పింపుల్స్ అనేవి తగ్గుతాయి. సో పింపుల్స్ అనేవి ఫేస్ వాష్ అనేది బ్యాక్టీరియా అంతా రిమూవ్ చేయడం కదా. సో ఈ ఫేస్ వాష్ కూడా బాగా యూజ్ అవుతుంది. సో మీరు నోటీస్ చేసినట్టయితే నా బర్త్డే టైం లైక్ May 13కి నాకు ఫుల్ యాక్ని అండ్ యాక్ని మార్క్స్ ఉన్నాయి. అదే బర్త్డే రోజే ఇలా అంటే లైక్ బర్త్డేకి ఈ టైంలో యాక్ని వచ్చింది అనుకున్నా. బట్ ఎండ్ ఆఫ్ ది మంత్కి మళ్ళీ నా స్కిన్ క్లియర్ అయ్యింది. లైక్ ఒరిజినల్ స్కిన్, పాత స్కిన్ వచ్చింది ఇన్ ద సెన్స్ లైక్ నా యాక్ని తగ్గింది అనుకున్నా. సో ఈ ఫేస్ వాష్ మనకి ఇలా పింపుల్స్ తగ్గడానికి బాగా యూజ్ అవుతుంది. చాలా మంది పింపుల్స్ తగ్గడానికి ఫేస్ వాష్ ఆర్ ఎనీ ప్రొడక్ట్స్ అడుగుతున్నారు. సో ఇది యూజ్ అవుతుంది కదా అని మీతో షేర్ చేసుకుంటున్నా. సో ఇది నేను బయోగ్లో నుంచి యూజ్ చేసిన ఫేస్. అండ్ ఈ ఫేస్ వాష్ స్కిన్ ని బాగా ఎక్స్ప్లోరేట్ చేసి క్లాగ్డ్ అయి ఉన్న పోర్స్ ని క్లియర్ చేస్తుంది. అండ్ ఈ సెబమ్ ప్రొడక్షన్ ని తగ్గించి అండ్ ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అది అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ ఇది యాక్ని బ్లాక్ హెడ్స్ కి ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ ఫేస్ వాష్ టెక్స్చర్ కి వస్తే లైట్ ఫోమ్ జెల్లో ఉంటుంది కాబట్టి స్కిన్ హైడ్రేటింగ్ గా క్లీన్ అవుతుంది. అండ్ ఇది ఫేస్ అంతా సప్పల్ గా మ్యాట్ గా ఉంటుంది మన ఫేస్ వాష్ అయ్యాక. నెక్స్ట్ అయితే నేను డాట్ అండ్ కీ నుంచి ఈ క్లే మాస్క్ యూజ్ చేస్తున్నాను. సో ఇదైతే నేను రీసెంట్గా ఇది వచ్చినప్పటి నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. మిగతా ఫేస్ ప్యాక్స్ ఏం యూజ్ చేయట్లేదు. బాగుంది. ఎస్పెషల్లీ సమ్మర్లోని ముల్తానీ మట్టి ఆర్ క్లే ప్యాక్స్ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఫేస్ ఆయిలీ అయిపోద్ది కదా. సో ఇలాంటివి ఏంటంటే ఫేస్లో ఉన్న ఆయిల్ని రిమూవ్ చేస్తుంది, లైక్ ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అందుకు సమ్మర్స్లోని ముల్తానీ మట్టి ఆర్ క్లే ప్యాక్స్ అనేవి చాలా బాగుంటాయి. నేనైతే ఇంక ఇది కొన్నాను కదా, ఇది కంప్లీట్ అంటే లైక్ ఇదే వాడాలి. మిగతా వాడితే ఏది రిజల్ట్ ఇస్తుందో తెలియదు కాబట్టి ఒకటే కంప్లీట్గా వాడదామని ఇదే యూజ్ చేస్తున్నాను ప్రెసెంట్ అయితే. ఇంకే ఫేస్ ప్యాక్స్ అయితే వాడలేదు. సో ఇదైతే నాకు మంచిగానే రిజల్ట్ ఇస్తుంది. చాలా కొంచెం ఓవరాల్ ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు. దీనికి వైట్గా ఒక స్టిక్ ఇస్తారు చిన్నది, అది ఎక్కడో పోయింది. సో అది పోతే నేను ఇది ఇంకో దానికి ఇచ్చింది ఇలా వాడుతున్నాను అనమాట. వాళ్ళు మనకి ఏమి ఫేస్ బ్రష్ ఏమి అవసరం లేదు, స్టిక్ ఇస్తారు. ఎంత తక్కువ చేస్తున్నానో ఇది ఓవరాల్ ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు. చాలా కొంచెం కూడా ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు నీట్గా. సో మల్టిపుల్ అంటే నేను ఫస్ట్ ప్యాకేజింగ్ చూసి చాలా చిన్నది ఉంది, అయిపోతుంది అనుకున్నా 10 daysకి. బట్ సీరియస్లీ అంటే లైక్ చిన్నది కూడా ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు, అది నేను చెప్తుంది మాట. ఓవరాల్ ఫేస్ అంతా నీట్గా డైలీ వాడుకోవచ్చు చక్కగా. టైం లేదు మాకు ఆఫీస్కి ఇట్లకి అన్నోళ్ళకి ఇది బెస్ట్ ప్యాక్. సీరియస్లీ ఎవ్రీడే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీడే మన అన్ని ప్యాక్స్ కలపాలంటే టైం సరిపోదు. ఇది 85 grams చూస్తున్నారు కదా, నేను ఎంత తక్కువ రాస్తున్నానో కానీ ఓవరాల్ ఫేస్ అంతా వస్తుంది. అండ్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన మెయిన్లీ టైం ఉండదు. సో వాళ్ళకి ఇలాంటి ఫేస్ ప్యాక్ అయితే ఎవ్రీడే స్కిన్ కేర్ తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. లేదంటే ఎవ్రీ టైం మిక్స్ చేసుకొని వేసుకోవడం కష్టం కదా. సో ఈ క్లే మాస్క్ ఒక 50 minutes అలా అయ్యాక మంచిగా స్కిన్ ఫేస్లో ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఫేస్ అంతా ఫ్రెష్ అండ్ రేడియంట్ లుక్ అయితే. సో ఇందాక మనం లైక్ పింపుల్స్ తగ్గడానికి ఫేస్ వాష్ చూసాం. అండ్ ఆ తర్వాత ఫేస్ ప్యాక్ వచ్చి ఫేస్ ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుని ఆయిల్ రిమూవ్ చేయడానికి, ఫేస్ ఫ్రెష్గా కనిపించడానికి చూసాం. సో ఇప్పుడైతే ఈ సిరం వచ్చి
స్పాట్లెస్ సిరం. సో మెయిన్లీ యాక్నీ మార్క్స్ ఉంటాయి, అవి తగ్గడానికి ఈ సిరం అన్నమాట. పింపుల్స్ వస్తాయి, తగ్గుతాయి. లైక్ సమ్ టైమ్స్ ఒకనొక టైంలో వస్తాయి, 1 వీక్ అలా ఉంటే, సమ్ టైమ్స్ మోర్ దెన్ వీక్ ఉంటుంది. ఆటోమేటిక్గా సమ్ టైమ్స్ కొన్ని తగ్గుతాయి, కొన్ని మనం ఏమైనా యూజ్ చేసే ప్రొడక్ట్స్ బట్టి బేగా తగ్గిపోతాయి. బట్ పింపుల్స్ తగ్గిన తర్వాత యాక్నీ స్పాట్స్ ఉంటే అది వరస్ట్ థింగ్ అన్నమాట. లైక్ అవంత పోవు అండ్ ఫేస్లో బాగా హైలైట్ అయ్యి చూపించాయి. మనం ఎంత బాగా రెడీ అయినా ఎంత బాగున్నా అది మనల్ని హైలైట్ చేసేస్తుంది. లైక్ స్టార్స్లో ఫేస్లో మెరుస్తూ ఉంటాయి యాక్నీ స్పాట్స్. సో అందుకని చెప్పి నేను ఈ స్పాట్లెస్ సిరం అనేది యూజ్ చేస్తున్నాను. ఇది కూడా బయోప్లూ నుంచే. ఇది కూడా ఎస్పెషల్లీ లైక్ పింపుల్స్, యాక్నీ స్పాట్స్, మీరు అందరూ నన్ను పింపుల్స్ కోసం, యాక్నీ స్పాట్స్ కోసం వీడియో చేయమని అడుగుతున్నారు కాబట్టి, అండ్ దట్టు ఈ సమ్మర్లో అందరికీ ఎక్కువ వస్తాయి కాబట్టి నేను ఈ సమ్మర్లో ఈవెన్ నాకు కూడా పింపుల్స్ వచ్చాయి. మీరు నా ప్రీవియస్ మే స్టార్టింగ్ వీడియోస్ చూస్తే సో అందుకు నేను కూడా లైక్ అందరిలాగే యాక్నీ కోసం, యాక్నీ స్పాట్స్ కోసం యూజ్ చేస్తాయి కదా ప్రొడక్ట్స్, అవి మీతో షేర్ చేసుకుంటున్నా. అండ్ దీని కన్సిస్టెన్సీకి వస్తే ఇలా వాటరీగా ఉంటుంది. సమ్మర్స్లో సిరం అంటే నేను యూజువల్లీ సిరమ్స్ యూజ్ చేస్తాను, బట్ సమ్మర్ వచ్చేటప్పటికి సిరమ్స్ యూజ్ చేయట్లేదు. ఏ సిరము నా వీడియోస్లో చూస్తే ఈ మధ్య ఏ సిరం యూజ్ చేసినట్టు చూపిలేదు. ఎందుకంటే యూజువల్లీ సమ్మర్లో ఫేస్ ఆయిలీ అయిపోద్ది, ఇంక సిరం రాస్తే ఇంకా ఆయిలీ అయిపోద్ది అని నేను ఈ మధ్య అసలు సిరమ్స్ యూజ్ చేయట్లేదు. ఎక్సెప్ట్ దిస్ బయోప్లూ. ఇది ఏంటంటే మనకి స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది, ఆయిలీనెస్ అనేది లేదు ఎక్కడ. సో నాకు ఇది బాగా నచ్చింది, సమ్మర్కి బాగా సూట్ అయ్యే సిరంలా అనిపించింది. మీకు ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తా. సో ఇది వాటరీ కన్సిస్టెన్సీలో ఉంది, చూసారు కదా. సిరమ్స్ లైక్ ఆయిలీ కన్సిస్టెన్సీలో ఉంటుంది, బట్ ఇది వాటరీ కన్సిస్టెన్సీలో స్కిన్కి బేగా అబ్జర్వ్ అయిపోతే అట్ ద సేమ్ టైం గ్లో ఇస్తుంది. సో నేనైతే సమ్మర్లో ఈ సిరమే యూజ్ చేశాను. సో నాకు ఫేస్ గ్లో ఉండడం ఇంపార్టెంట్, ఎక్కువ ప్రయారిటీ నేను దానికి ఇస్తాను. సో గ్లో అట్ ద సేమ్ టైం నాకు యాక్నీ స్పాట్స్ క్లియర్ అవ్వాలి. అండ్ సమ్మర్లో సిరమ్స్ రాయడం అంటే ఫేస్ ఆయిలీ అయిపోద్ది. అలా ఫేస్ ఆయిలీ అవ్వకుండా నాకుండే స్పాట్స్ తగ్గించి ఫేస్లో గ్లో ఇవ్వాలని చెప్పి నేను ప్రెసెంట్ అయితే ఈ బయోప్లూ నుంచి సిరం వాడుతున్నా. ఈ సిరం ఇంగ్రీడియంట్స్కి వస్తే ఆర్బిటన్, పైటాల్ అండ్ వైటమిన్ సి ఉన్నాయి. ఇది టెక్స్చర్కి వస్తే చాలా లైట్ జెల్ టెక్స్చర్లో ఉంది, నాన్ స్టిక్కీ. చూసారు కదా, అసలు ఫేస్ స్టిక్కీగా అయితే లేదు. ఇది మనకి డార్క్ స్పాట్స్ తగ్గించడానికి, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి, స్కిన్ అంతా ఈవెన్ స్కిన్ టోన్ చేస్తుంది. అండ్ ఫేస్లో చూసారు కదా గ్లో, సో న్యాచురల్ గ్లో మీరు అందరూ చూడొచ్చు. అండ్ ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సూట్ అవుతుంది. ఇంకా బెటర్ రిజల్ట్స్ రావాలంటే డే అండ్ నైట్ టైం యూజ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ ప్రొడక్ట్స్ లో ఉన్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా న్యాచురల్ గానే ఉన్నాయి కాబట్టి, అండ్ ఇది చాలా జెంటిల్ గా ఉంటుంది స్కిన్ మీద కూడా. ఇంకా వీళ్ళ ప్రొడక్ట్స్ కోసం తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి, అక్కడ వాళ్ళ వెబ్సైట్ ఇస్తాను. వెబ్సైట్ లో వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని డీటెయిల్ గా మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ మనకి అమెజాన్ అండ్ వాళ్ళ వెబ్సైట్ లో దొరుకుతాయి. అండ్ నేనైతే ఇక్కడ మాయిశ్చరైజర్ కి .m కి యూజ్ చేస్తున్నా. ఇది కూడా నాకు బాగా యూజ్ అయ్యింది. సో ఈ మాయిశ్చరైజర్ కూడా నాకు బాగా రీసెంట్గా బాగా యూజ్ అయ్యి బాగా రిజల్ట్ ఇచ్చిన మాయిశ్చరైజర్, నాకు బాగా నచ్చిన మాయిశ్చరైజర్. సో నేను ఇవన్నీ నాకు ఏప్రిల్ మంత్లో నుంచి ఐ థింక్ ఐ స్టార్టెడ్ యూజింగ్ ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా. సో ఏప్రిల్లో ఇవన్నీ తీసుకున్నా. నేను తీసుకున్న ప్రతి ప్రొడక్ట్స్ మీకు చూపించాను, ఇది నేను తీసుకున్నా, ఇది ఇలా నేను పర్చేస్ చేశానని. సో అందులో ఈ ప్రొడక్ట్స్ నేను ఈ మంత్ యూజ్ చేసి నాకు వచ్చిన రిజల్ట్స్ చూపిస్తున్నా. సో ఇది కూడా నాకు చాలా లైక్ ఇప్పుడు చూపించినవన్నీ బాగున్నాయి, అన్ని మంచి రిజల్ట్ ఇచ్చినవే. అండ్ ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చా అంటే ఇది మెయిన్లీ ఎస్పెషల్లీ ఫర్ ఆయిలీ స్కిన్ వాళ్ళకే అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది ఆయిలీ అవ్వదు ఈ మాయిశ్చరైజర్. అండ్ ఆల్సో యాక్నీ అవి బాగా తగ్గించడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది వీడియో లైక్ యాక్నీ పింపుల్స్ కోసం అని చెప్తే బెటర్ స్కిన్ కేర్ కన్నా. సో వాళ్ళకి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నా. చాలా మంది ఇది యాక్నీ ప్రోన్ ఆర్ ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అని అడుగుతారు. ఇది ఎస్పెషల్లీ వాళ్ళకే. డ్రై హైడ్రేషన్ స్కిన్ వాళ్ళకి స్కై బ్లూ కలర్ మాయిశ్చరైజర్ ఉంది అది. ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది బాగుంటుంది. యాక్నీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇందులో గ్రీన్ సైజే కానీ అది ఉంది, అది బాగుంటుంది. ఇది ఫైనల్ నా స్కిన్ కేర్ మాట. లైక్ ఈ సమ్మర్కి రిలేటెడ్గా పింపుల్స్ ఈ కన్సర్న్తో యూజ్ చేసే స్కిన్ కేర్ అయితే ఇదే. అండ్ దిస్ ఈజ్ హైలీ ఆప్షనల్. ఇఫ్ మీరు నైట్ టైం అయితే ఇది యూజ్ చేయొచ్చు. ఇది కూడా నేను ఇది ఫస్ట్ టైం కాదు, ఐ థింక్ దిస్ ఈజ్ సెకండ్ టైం నేను తీసుకోవడము. ఫస్ట్ది నేను కంప్లీట్ చేసే లోపే ఏమైందంటే ఒక నైట్ నేను ఇది క్యాప్ క్లోజ్ చేయకుండా వదిలేసాను. సో గాలి అంతా వెళ్ళిపోయి అందులోనే సిరం అంతా డ్రై అయిపోయింది, వేస్ట్ అయిపోయింది. లైక్ హాఫ్ కంప్లీట్ చేస్తే హాఫ్ వేస్ట్ అయిపోయింది. మళ్ళీ తీసుకున్నాను ఎందుకంటే ఐ ప్యాచెస్, ఐ కేర్ చాలా ఇంపార్టెంట్ కదా, మనం ఫేస్ అంతా తీసుకుంటాం.
సో అలా అని చెప్పి నేను ఈ ఐ ప్యాచెస్ యూస్ చేస్తున్నాను. ఇఫ్ నైట్ టైం నేను యూస్ చేస్తే డే టైం కాబట్టి యూస్ చేయట్లేదు. బట్ ఇది కూడా చాలా బాగుంది. ఐ ప్యాచెస్ అండర్ ఐస్కి మీరు యూస్ చేయాలనుకుంటే నేను కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో ఇది బాగుంది. సో ఇది ఇలా మనకి ఐ ప్యాచెస్ ఇస్తారు. జస్ట్ మన అండర్ ఐస్ పెట్టుకోవడమే. డార్క్ సర్కిల్స్ రిలాక్సేషన్ బాగా ఇస్తుంది. డార్క్ సర్కిల్స్ అవి లైక్ నాకు ఫస్ట్లీ అంత డార్క్ సర్కిల్స్ లేవు. సో మేజర్ డిఫరెన్స్ నేను నోటీస్ చేయలేదు. మేబీ డార్క్ సర్కిల్స్ ఉంటే నేను నోటీస్ చేసా లేదు అని చెప్పచ్చు. బట్ రిలాక్స్ అయితే అవుతాను. నేనైతే డైలీ నైట్ వేసుకొని పడుకుంటాను. 15 మినిట్స్ నుంచి ఇది రిమూవ్ చేసేస్తాను. ఆ కూలింగ్ ఇందులో సిరం ఉంటుంది కదా, కూలింగ్ సెన్సేషన్ ఇస్తుంది ఐస్కి, రిలాక్స్గా అనిపిస్తుంది. సో అలా వేసుకొని పడుకోపోవడమే. ఈ ఐ ప్యాచెస్ అయితే నేను నైట్ టైం యూజ్ చేస్తాను. బట్ మీకు చూపించడానికి ఇప్పుడు చూపిస్తున్నా. ఇలా ఉంటుంది. నన్ను చాలా మంది అడుగుతున్నారు లైక్ ఎన్ని ప్యాచెస్ ఉంటాయని. ఇదైతే మొత్తం 60 ప్యాచెస్ ఉంటాయి. సో మనం డైలీ కన్సిస్టెన్సీగా వాడితే 30 డేస్ కంటిన్యూగా ఇది యూజ్ చేయొచ్చు. 30 డేస్ యూజ్ చేస్తే అంటే లైక్ 2 ఐస్ పెట్టుకుంటే 60 కాబట్టి. సో అలా 60 అండ్ దిస్ ఈస్ కాస్ట్ 250 ఆర్ 250 బిలో 300 ఎగ్జాక్ట్ రేట్ గుర్తులేదు. బట్ ఇదంటే లైక్ కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో. డార్క్ సర్కిల్స్ అనేవి నాకు లేదు కాబట్టి నేను ఇది డార్క్ సర్కిల్స్ తగ్గిస్తుంది అని నేను చెప్పలేను. బట్ ఐస్కి రిలాక్స్ ఇస్తుంది. లైక్ నేను ఎక్కువ ల్యాప్టాప్స్ ఇవి యూజ్ చేస్తాను కాబట్టి నాకు మంచి కూలింగ్ సెన్సేషన్ ఇస్తుంది, రిలీఫ్గా అనిపిస్తుంది. సో ఇదైతే కొంచెం అఫోర్డబుల్ రేంజ్ అని ప్రెజెంట్ నేను ఇది యూజ్ చేస్తున్నా. ఇది నా సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్. సో నేను ఈ సమ్మర్కి అండ్ దట్ టు యాక్నీ కోసం యూజ్ చేసే స్కిన్ కేర్ రొటీన్ అనమాట. సో చాలా మంది పింపుల్స్ కోసం అడుగుతున్నారు. సో పింపుల్స్ కోసం ఏ ఫేస్ వాష్ వాడాలి, ఏ ప్రొడక్ట్స్ వాడితే మంచి రిజల్ట్ వస్తుంది అంటూ. సో ఈ వీడియోలో చేశాను. యూజ్ అవుతాయి కదా. అండ్ దట్ టు సేమ్ నాలాగే చాలా మంది సమ్మర్లో పింపుల్స్ వస్తే, పింపుల్స్ అనేవి రావడం కామన్. ఈవెన్ నాకు కూడా వస్తున్నాయి. ఎందుకంటే సమ్మర్ డ్యూ టు హీట్, మనం తినే మ్యాంగోస్, ఇవన్నీ ఏమి రీజన్ అని చెప్పలేము. సమ్ టైమ్స్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. అండ్ మీకు ఇంకా నెక్స్ట్ వీడియోస్ కావాలా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బాయ్.